ఓం శ్రీ కల్కి అగస్తీశాయ నమో నమః. ఈశ్వరుని పాదాలను పూజించే అగస్తీశ్వరుణ్ణి మాట్లాడుతున్నాను. సూర్యునిచే నడిచే ఈ భూమిపై అసంఖ్యాకమైన జీవులు నివసిస్తున్నాయి. జీవితం అంటే కదలికను సూచిస్తుంది. కదలికలకి ఆధారం సూర్యుని వెలుగు. కదలికలను జరిపించేవి ఉష్ణము, కాంతులే. ఉష్ణమే శబ్దముగా మారుచున్నది. ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ వేవ్స్ అనేవి వేరు. ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫైబర్స్ అనేవి వేరు. వాటి తాత్పర్యం తెలుసుకొని వాటిని స్వీకరించాలి. సూర్యుడు వేరు, సూర్యకాంతి వేరు. సూర్యుని నుండి వెలువడే కాంతి, ఉష్ణము లోకాలను కదిలించుచున్నవి, అనగా నడిపిస్తున్నవి. అయితే సూర్యుడు అనేది శూన్య శక్తులతో కదులుతున్నది. అంటే అన్ని చోట్ల ప్రవహించే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫైబర్స్ అనేవి ఒక్కొక్క జీవాత్మలో నుండి వెలికి వచ్చి సూర్యుని యొక్క ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫైబర్స్ అనే పరమాత్మతో కలిసి ఉన్నత స్థితిని పొందుతాయి. జీవాత్మకు పరమాత్మకు నడుమ జరిగే శక్తుల మార్పిడులు ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫైబర్స్ ద్వారానే జరుగును. అయితే వీటి నుండి వెలికి వచ్చే తరంగముల వంటి శక్తులే జీవరాశిని కదిలింపజేయును అని గ్రహించండి. అంటే ఎలక్ట్రో మ్యాగ్నెటిక్ ఫైబర్స్ని డైరెక్ట్గా తీసుకోలేము. అవి తరంగాలుగా మారినప్పుడే ఆ శక్తులను జీవరాశి తీసుకొని కదులుతుంది అని గ్రహించాలి. ఎలక్ట్రిసిటీ ప్రవహించే సూక్ష్మమైన తీగల వలన ఫలితం లేదు అనియు, వాటిలో ఉన్న విద్యుత్ శక్తి వలన మాత్రమే ఫలితం ఉంటుంది అనియు తెలుసుకోవాలి. అంటే ఇక్కడ ఉదాహరణ ప్రస్తుతం చేస్తున్నారు మహర్షి. కాబట్టి ఈ భూమిపై నివసించే జీవులకు విద్యుదయస్కాంత తరంగాలు సహాయపడును అనియు, అవన్నీయు విద్యుదయస్కాంత తీగల నుండే లభించును అనియు గ్రహించాలి. తీగలు అనేవి మూలము, తరంగాలు అనేవి మూలము నుండి లభించే శక్తులు అని తెలుసుకోవాలి. సూర్యుడి మూలం అయితే ఆయన నుండి వెలువడే శక్తులే కదలికలు మూలాధారము. ప్రియమైన మానవులారా, సూర్యుడు రోజంతా ఆకాశంలో వెలుగులు పంచినను రాత్రి వేళల్లో ఎందుకు అస్తమిస్తూ ఉన్నాడు? ఆత్మ అనేది పరమాత్మ యొక్క ఒక స్వరూపమే కాబట్టి ఇక్కడ ఏమి అర్థమవుతోంది? సూర్యుడు అస్తమించినప్పుడే జీవులు మేలుకొంటారు అనే సత్యాన్ని గ్రహించాలి. అంటే ఇక్కడ లిటరల్ మీనింగ్ కాదు. అన్ని సమయాలలో ఆహారాన్ని తీసుకుంటూ ఉన్నచో విశ్రాంతి అనేది దొరకదు. శరీర అవయవాలు శక్తిని కోల్పోతాయి. కాల పరిస్థితులు అదేవిధంగా మార్పులు అనేవి లేకపోయినచో జీవుల కదలికలు కూడా తగ్గిపోతాయి. మరుగుపడుట లేదా మరుగున ఉండుట అంటే తెర వెనుక ఉండుట అనేది కూడా ఒక మంచి విషయమే అని తెలుసుకోవాలి. కలి ఎల్లలో జీవించే మానవులు దైవం ఎందుకు కంటికి కనిపించని వస్తువుగా ఉన్నాడు అని తలుస్తూ ఉంటారు. అంటే ఆయన తెర మరుగున ఉంటాడు. అలా ఎందుకున్నాడు అని మనం అనుకుంటూ ఉంటాము. ఎందుకంటే మానవులు మూలాన్ని అర్థం చేసుకునే దాన్ని బట్టే భగవంతుడు కనుమరుగ్గా ఉన్నాడు. కాంతి అనేది ఇవ్వబడినచో దాని మూలాన్ని కనుగొనే ప్రయత్నం ఎవ్వరూ చేయరు. వెలుగు కనుమరుగైనప్పుడే ఆ వెలుగు ఎక్కడ నుండి వస్తున్నది అనే ఆలోచన పుట్టును. అంటే సూర్యుడు అస్తమించేదానికి ఇక్కడ కారణం మనకు బోధపడుతుంది. అంటే ఆ వెలుగు వల్లే మనం కదులుతున్నామని, పక్క రోజు ఆయన కోసం మనం ఎదురు చూస్తాం. సూర్యుడి నుంచి వెలుగు వస్తున్నదని మనకు అర్థమవుతుంది. ఇదే సూత్రం ప్రకారం భగవంతుడు కూడా కనుమరుగై మనకు ఉన్నాడు. లేదంటే ఆయన మూలాన్ని మనం తెలుసుకునే ప్రయత్నం చెయ్యము. వెలుగులేని కదలిక సక్రమంగా ఉండదు అని కూడా అర్థమగును. ఈ కలియుగ ఎల్లలో ఆత్మలు తెరలు వేసుకొని మరుగున దాగి ఉండుటకు మూల కారణం దాని శక్తులు తీసుకునే ప్రాణములు మూలాన్ని తెలుసుకోవాలి అన్నదే. అంటే ఆ ఉద్దేశంతోనే అంటే ప్రాణాలకు తాను ఆత్మ నుంచి శక్తులు తీసుకుంటున్నది అని తెలియాలి. లేదంటే అది బయట భౌతిక వ్యవహారాల్లో మునిగిపోయి ఎక్కడి నుంచి తనకు శక్తి వస్తున్నదన్న విషయాన్ని కూడా మర్చిపోయి అంటే ప్రస్తుతం మనం బతికే జీవితం అలానే ఉన్నది. అందుకని ఆత్మ పూర్తిగా మరుగున పడిపోయి ఉన్నది. అంటే ఆత్మ అంటే ఏందో కూడా తెలుసుకోని స్థితిలో మనం ఉన్నాం ఇప్పుడు. జీవులన్నీ దాగి ఉన్న ఆత్మను తెలుసుకొని స్వీకరించినచో పూర్తి కలయిక జరుగును. అంటే మరుగున పడి దా దాగి ఉన్న అంటే ఒక చోట అది భద్రంగా ఉన్నది. కానీ ఎక్కడ ఉందో ఎవరికీ తెలీదు. అంటే మరుగున ఉన్నది. ఆ విషయాన్ని జీవులన్నీ తెలుసుకొని దాన్ని స్వీకరించినప్పుడు మాత్రమే పూర్తి కలయిక అనేది
జీవాణువుతో జరుగుతుంది. ఆత్మలు కూడా దాగి ఉన్న పరమాత్మతో పూర్తిగా అప్పుడు కలియును. అంటే ఆత్మలు కూడా అప్పుడే పరమాత్మతో పూర్తిగా కలిసిపోతాయి. అంటే పరమాత్మ కూడా హైడ్ అండ్ సీక్ గేమే ఆడుతున్నాడు. మూలంతో కలియుటయే జీవితం యొక్క పరమోద్దేశ్యము. ఏదైనా సరే తన సోర్సులోకి తిరిగి వెళ్ళిపోవాలి. అదే పరమోద్దేశ్యం. కదలికలు ఆపి నిలిచి అన్ని కదలికలకు మూలమై ఉన్న పరమాత్మను తెలుసుకోవాలి. ముందు మనం కదలడం ఆపితే కానీ దానికి సోర్స్ ఎక్కడ ఉన్నది ఈ కదలికలకు అనే విషయాన్ని గురించి మనం ఆలోచించటం మొదలు పెడతాం. అదే ఇక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. మూల విరాట్టుని తెలుసుకొనుటయే ఉత్సవమూర్తి యొక్క పని. ఆత్మను తెలుసుకొనుటయే జీవుల పని. పరమాత్మను తెలుసుకొనుటయే ఆత్మ యొక్క పని. ఎందుకు మానవులకు కష్టాలు వస్తున్నవి అంటే సుఖాలు ఇచ్చే పరమాత్మని తెలుసుకొనుటకే. తెరలు బలమైనందున ప్రాణము ఆత్మను తెలుసుకోలేకుండా ఉన్నది. అందువలన పరమాత్మయే ఆ తెరలను తీసివేయుటకు సమీపించి వస్తూ ఉన్నాడు అని దైవములు చేసే పనుల మూలాన తెలుసుకోవచ్చును. అంటే కొంత తెర ఉన్నప్పుడు దాన్ని బలపరుచుకున్నది మనమే. అంటే అసలు పట్టించుకోకుండా తెరలపై తెరలు, తెరలపై తెరలు ఏర్పడుతూ అవి దట్టమైపోయాయి. అందువలన ఆత్మను తెలుసుకోలేక తద్వారా పరమాత్మను కూడా తెలుసుకోలేకుండా ఉన్నందువలన పరమాత్మయే దిగి వచ్చి ఆ పొరలను కరిగించే ప్రయత్నం చేస్తున్నాడు. ఇది మనకు ఎలా తెలుస్తున్నది అంటే ఇప్పుడు దిగి వచ్చిన దైవములే దీనికి సాక్ష్యం. అండ్ వాళ్ళు చేసే పనులు కూడా. ఆత్మగాయత్రి మంత్రం చీకటిని తొలగించును. ఈ ఆత్మగాయత్రి మంత్రం కూడా 12 దైవాలు కలిసి మహర్షి ద్వారా ఈ మంత్రం ఇచ్చారు. ఆత్మగాయత్రి మంత్రం చీకటిని తొలగించును, తెరలను తొలగించును, మూలాన్ని తెలుపును. మూలం ఏది? నీడ ఏది? అంటే ఏది అసలైన మూలం? దాని పర్ఛాయి అంటే నీడ ఏది? ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫైబర్స్ అనేవే మూలము. అవే ఆత్మకు పరమాత్మకు గల సంబంధము కూడా అయి ఉన్నవి. అయితే ప్రాణములు తీసుకునేది ఎలక్ట్రోమాగ్నెటిక్ ఎనర్జీస్ని మాత్రమే. అంటే విద్యుదయస్కాంత శక్తులను మాత్రమే అవి తీసుకుంటాయి. జీవులకు సూర్యుడే మూలాధారం. మానవుల ఆత్మ మాత్రమే సూర్యుని కాంతి పొందగలదు అనియు, వారి ప్రాణము అనేది ఆత్మ నుండి శక్తులు మాత్రమే పొందగలదు అనియు, ఈ సత్యాన్నంతటినీ తెలియజేసేదే ఆత్మగాయత్రి మంత్రము. జీవులు ఈ మంత్రం యొక్క అర్థాన్ని తెలుసుకొని ఆత్మ వద్ద యాచన చేసినప్పుడు, జీవులు అంటే ఇక్కడ ప్రాణశక్తి చేసినప్పుడు లోపలి తెరలు అనేకములు తొలగిపోవును. దాగి ఉన్న విషయములు సత్యములుగా అంటే స్వరూపంగా వెలికి వచ్చును. ఆత్మగాయత్రి మంత్రాన్ని లోతుగా అర్థం చేసుకొని కరిగిపోయి జపించే వారంతా తెరలు తొలగి మాయ కర్మలు తీసివేయబడి అహంకార పొరలు తొలగి జ్ఞాన వాకిళ్లు తెరుచుకొనుటను గమనించగలరు. అంటే ఆత్మగాయత్రి మంత్రాన్ని కరిగిపోయి శ్రద్ధగా జపించే వాళ్లకు ఈ విషయాలన్నీ తెలుస్తాయి. చీకటిలో రాత్రిలో జీవించే వారందరూ ఉదయం కోసం వేచి ఉన్నట్లుగా మూలాన్ని తెలుసుకొనుటకు అందరూ ప్రయత్నించాలి. ఎలా అయితే చీకట్లో ఉన్నవాళ్ళు మళ్ళీ కనీసం మన కరెంటు పోతే కూడా ఎప్పుడెప్పుడు కరెంటు వస్తుందా అని మనం ఎలా అయితే ఎలక్ట్రిసిటీ కోసం ఎదురు చూస్తామో, చీకటిలో ఉన్న వాళ్ళందరూ అంటే రాత్రి తర్వాత పగలు కోసం ఎలా అయితే ఎదురు చూస్తారో ఆ విధంగా మూలాన్ని తెలుసుకొనుటకు అందరూ ప్రయత్నించమని మహర్షి చెప్తున్నారు. ఆత్మగాయత్రి మంత్రాన్ని లోతుగా భక్తిగా పలికే సమయంలో ఆలోచనలను పూర్తిగా తీసివేసి ఆ మంత్రాన్ని చేయండి. నాలో ఉన్న మాయ తొలగాలి అని ప్రార్థించినచో మాయ తొలగును. ఈ లోకంలోని వారికి కూడా మాయ తొలగాలి అని ప్రార్థించినచో పలువురిలో ఉన్న మాయ తొలగును. అదేవిధంగా నా కర్మలు తొలగాలి అని ప్రార్థించేదానికన్నా అందరి కర్మలు తొలగి మూలమైన ఆత్మని అన్ని ప్రాణాలు తెలుసుకోవాలి అనే ఉత్తమమైన ప్రార్థన చేసి మంత్రాన్ని జపించాలి. అప్పుడు అద్భుతమైన ఫలితాలు లభించగలవు. ప్రేమ నిండిన ఆత్మలారా, ఇంతవరకు విద్యుదయస్కాంత తరంగాలని మాత్రమే ఆహారంగా స్వీకరించి కదిలే స్థితిని మార్చి ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫైబర్స్ ద్వారా అనగా విద్యుదయస్కాంత తీగల ద్వారా కదిలే స్థితికి చేరండి. అంటే డైరెక్ట్‌గా మూలం దగ్గరికి వెళ్ళి
తద్వారా కదిలే అంటే సంక్షేపణ చెందే స్థితికి ఎదగండి. ఆత్మ కదలికయే అన్నిటికీ మూలమని అన్ని ప్రాణాలు తెలుసుకోవాలి. అంటే ఏదో తమ గొప్ప అనుకోకుండా ఆత్మ వల్లనే మనం కదులుతున్నామని ఫస్ట్ ప్రాణాలు తెలుసుకోవాలంటే మనం తెలుసుకోవాలి. జీవుడు తెలుసుకోవాలి. వాటికి కూడా తెలియచేయాలి. ఈ ఉన్నతమైన విషయాన్ని అర్థం చేసుకొని మంత్రాన్ని పలికే వారంతా వారిలో తెరలు తొలగిపోయి ఆత్మదర్శనం కూడా చేసుకోగలరు. అలా స్వీకరించని వారు కూడా గాలిలో సూక్ష్మంగా కలిసిపోయిన మంత్రశక్తి వలన తెలియని స్థితిలోనే పురోగమించగలరు అన్నది సత్యం. అంటే అందరికీ మనం తెలియజేయాలి. అలా తెలుసుకోలేకపోతే కూడా ఈ మంత్ర శబ్దం మనం పెద్దగా ఉచ్చరించినప్పుడు లేదా అన్ని చోట్ల మనం ఉచ్చారణ చేస్తూ ఉన్నప్పుడు అందరి చెవులను సూక్ష్మ రూపంలో వాయుమండలంలో కలిసిపోయిన ఆ శబ్దశక్తి ఏదైతే ఉన్నదో వాళ్ళ చెవులను చేరినప్పుడు వాళ్ళ అజ్ఞానంలో కూడా దాన్ని అందుకొని ఆ శక్తి ద్వారా పురోగమిస్తారు అనేది సత్యము. అందరూ ఉత్తమమైన తత్వంతో మంత్రాన్ని స్వీకరించండి. కాలం విస్తరించుగాక, సత్యయుగం వికసించుగాక, ఒదిగే కాలంలో చిక్కిపోయి నాశనం కాకండి. మరలా వెలికి రండి. కాలభైరవుడే మిమ్మల్ని రక్షించగలడు. తెరలు తొలుగుగాక, ఆత్మ వెలుగు పెరుగుగాక. నా పరిపూర్ణమైన ఆశీస్సులు.